అబ్బబ్బబ్బబ్బా! ఏమి ఆర్డర్సు, ఏమి బిజీ అండి. కాసేపు ఈ బిజీ పక్కన పెట్టేసి కమ్మగా కోడిగుడ్డు పులుసు చేసుకొని తినేద్దాం వచ్చేయండి. అయితే ఏం లేదండి, చాలా ఈజీ. గుడ్లన్నీ ఉడకపెట్టుకొని చక్కగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మీరు ఏదైతే మసాలా చూసారో ఏమీ లేదండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకొని చక్కగా ఆయిల్ ఇలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకున్నానండి. తర్వాత గుడ్లన్నీ వేసి ఉప్పు, కారం, పసుపు వేసి చక్కగా కలిపేసుకొని లాస్ట్లో చింతపండు రసం వేసేసుకొని చక్కగా మరిగించేసుకున్నానండి. లాస్ట్లో ఫైనల్గా చిన్న బెల్లం ముక్క వేసుకోండి. అది వేసుకోకపోతే కనుక మీరు అసలు సిసలైన గుడ్డి రుచి అనేది మీరు మిస్ అయిపోతారనమాట. ఈ కూర రెడీ అయిపోయిన తర్వాత మనకేమనిపిస్తుంది అంటే ఎప్పుడో చనిపోయిన మన జేజమ్మలు దిగొచ్చి మన కోసం గుడ్డు పులుసు వండి వెళ్ళిపోయారా అన్న ఫీలింగ్ వచ్చేది. ఇకపోతే మా ఆయన విషయానికి వస్తే ఫుడ్ని వర్ణించి తినడంలో, ఎంజాయ్ చేయడంలో ఆయన తర్వాతేనండి ఎవరైనా కూడా. ఆయన ఎలా ఉంటుందిలేండి, వర్ణించకుండా ఎంజాయ్ చేయకుండా ఎలా ఉంటారు. వండింది అంత కమ్మగా వండి పెడితే చూసారు కదా, మీరు కూడా ట్రై చేసేయండి.